హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గోబీ సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు మన దగ్గర, అలా ఉన్నా కూడా చేసుకునే విధానం నేను చూపిస్తాను. కొన్ని ఐటమ్స్ నా దగ్గర లేవు, అయినా చేసేస్తున్నాను. ఎందుకంటే మా వారు అడిగినారు కదా ఇష్టంగా. సో నాకు కూడా తినాలనిపించింది. నేను తినాలనుకున్నా, నాకు దగ్గరలో అవైలబిలిటీ లేదు. ఇదేది క్యాబేజీ తర్వాత క్యారెట్ తో చేసినవి అయితే దొరుకుతాయి. అవి కూడా కొంచెం హైజీనిక్ గా ఉండదనేసి నేను తినను ఎక్కువ బయట. నాకు కావాలనుకున్నా, మా వారికి కావాలనుకున్నా, మా వారు కూడా బయట తిన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తాను. ఆ ఫ్లవర్ అనేది అట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో, బాగా మరిగే నీళ్ళల్లో వేసాను అనమాట. పురుగులు ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోయేసి బాయిల్ అవుతుంది అనమాట. అది కూడా 60% వరకు బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి, పూర్తిగా మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు ఈ బౌల్లో అయితే గనక మైదా పిండికి బదులు గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్ మిక్స్ చేశాను. మైదా పిండి లేదు కదా చేయడానికి, ఏమి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే ఇలా చేసేసాను. కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, మరి ఎక్కువగా కాదు, చూసుకొని వేసుకోవాలి. తక్కువైనా ఏం కాదు, కానీ ఎక్కువైతే కష్టము. సో ఇట్లాంటి మిక్చర్ ఉన్నింది అనుకోండి, అట్లా మనం కలుపుకోవడానికి హ్యాండ్ తో కాకుండా, ఉంటలు లేకుండా ఈజీగా కలుపుకోవచ్చు. అది కూడా కొంచెం కొంచెం వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఈజీగా అంతా మెత్తగా అయిపోతుంది అనమాట, ఉంటలు లేకుండా. ఎందుకో మరి మాకు సంబంధించి విలేజ్ లో అయితే ఇవి దొరకవు. కొంచెం కొంచెం సిటీకి అట్లా వెళ్లాల్సి వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడే తినాలి. అదే నాకు వచ్చు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫ్లవర్ తెచ్చేసుకుని చేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే వేడి చేసేసుకుంటున్నాను. ఈ మిక్చర్ ఇదంతా కలిపేసి పెట్టుకున్నాను ముందే. ఒకటి అవుతున్నప్పుడే ఒకటి చేసేస్తాం కదా, మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ గా తెలుసు లేడీస్ కి. సో ఇవంతా ఒక్కోటి కాకుండా నేనేం చేస్తున్నానంటే అంతా ఇట్లా మిక్స్ చేసేసి వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ అవే ఫ్రై అవుతాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత నాకు కూడా భయమే, కొంచెం ఆయిల్ అట్లా మీద పడుతుందేమో అని చెప్పేసి భయము. మనకు ఆబ్వియస్లీ లేడీస్ తెలుసు కదా, కొంచెం ఏదైనా కొంచెం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి చూసుకొని అట్లా వేసాను అనమాట. బాగా ఇట్లా అవి ఇంకోటి కార్న్ ఫ్లోర్ వేస్తాం కదా మనము, అతుక్కుంటూ ఉంటాయి. ఫస్ట్ వేసేసి తర్వాత ఎట్లా విడదీయాలో కూడా చూపిస్తా చూడండి. నేను ఇందులో ఏంటంటే ఎక్కువగా ఆనియన్స్ అట్లా ఉన్నాయనుకోండి, టమాటోస్ కానీ, ఆ కట్టర్ యూస్ చేస్తాను అనమాట. ఈజీగా వస్తాయి. తర్వాత ఇట్లా చేసినానంటే కనుక విడివిడిగా బాగా పొడిలాడుతూ వచ్చేస్తాయి అనమాట ఆనియన్స్. సో అదొక టిప్ అనమాట. చాలా టైం సేవ్ అవ్వడానికి కూడా బాగుంటది. ఇప్పుడు అవి అతుక్కుని ఉంటాయి కదా వేసేటప్పుడు, అవి సపరేట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. మొత్తం అంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తా. ఇవి బాగా క్రిస్పీగా వేగిపోయినాయి. మరి మెత్తగా సాఫ్ట్గా ఉన్నప్పుడు కాకుండా బాగా క్రిస్పీ అయినాక తీస్తున్నాను నేనైతే కనుక. నాకు ఇలాగే బాగా ఇష్టము. ఫస్ట్ అయితే మా వారు అప్పటికి 7:30, 8 అయింది, వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనేం చేసినానంటే ఫస్ట్ ఒకసారి వేసినట్టు తీసి పెట్టేసి మా వారికి ఇస్తే మా వారు తింటారు కదా కొంచెం అని చెప్పేసి, నాకైతే కొంచెం స్నాక్స్ కూడా తిన్నాను అనమాట. నేను తర్వాత తినచ్చులే అని చెప్పేసి నేను ఇటువైపుకి చిన్న పొయ్యి మీద పెట్టేసాను అనమాట. అటువైపును పెట్టేసి అక్కడ వేసేసి మా వారి కోసం ఇటు సైడు దానికి తాలింపు పెడతాము కదా మనము, అంటే గోబీకి స్టఫింగ్ చేస్తారు కదా, సో అట్లా చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, మిర్చి, కొంచెం ఆయిల్ వేసి ఇట్లా వేసి కొంచెం సాల్ట్, అన్నింట్లో కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ అయితే కష్టము. ఇందులో నా దగ్గర చిల్లీ సాస్ అయిపోయి వచ్చింది, కొంచెం ఉన్నింది, కొంచెం మా వారికి వేసి మిగిలిన పక్కన పెట్టాను. టమోటా సాస్ కూడా, ఇది నేను బ్రెడ్ అప్పుడప్పుడు శాండ్విచ్ చేసుకోవడం కోసం అట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ తెప్పించుకుంటాను, ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేయను. అదైతే కనుక సోయా సాస్, ఇవన్నీ మిక్స్ చేశాను అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఇది గరం మసాలా ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా యాడ్ చేశాను అనమాట. కొంచెం జీలకర్ర పొడి కూడా, ఇంట్లో ఉన్న పొడులన్నీ యాడ్ చేసేసాను మొత్తానికి. బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెము మనం కార్న్ ఫ్లోర్ ఉంది కదా, అది 1 స్పూన్ మాయన మొత్తము నేను ముందే కలిపి పెట్టుకున్నాను అనమాట. అది ఉంటలు లేకుండా కలిపి పెట్టుకొని, ఇది వేయంగానే చిక్కగా అయిపోయింది. అందుకని ఏం చేసినాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మన ఇష్టం, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది మన కుకింగ్, మన స్టైల్ అనమాట. సో ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇందులో నేను ఇంకోటి చెప్పాలి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా. ఫస్ట్ మా వారికి చేసి ఇచ్చేటప్పుడు మర్చిపోయినా. నాకు చేసుకునేటప్పుడు ఓకే ఇది మర్చిపోయినాను కదా అనుకున్నాం. మీరు చేసుకునేటట్టయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఇట్లా కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసి అందులోనే మిక్స్ చేశాను. నిజంగా చెప్పాలంటే మనకి ఇష్టమైన వాళ్ళకి మనము ఇలా చేసి పెట్టే దాంట్లో ఉన్న ఆనందం వేరే దేంట్లో ఉండదు. నాకైతే చాలా హ్యాపీ. మా వారికి చేసి పెట్టిన తర్వాత ఏం చెప్తారా చూస్తా, చెప్పకుండా సైలెంట్గా తిన్నారంటే ఏమి ఎలా ఉంది, బాగాలేదా, ఎందుకు, ఏమిటి అని అడుగుతాను నేనైతే. సూపర్, వావ్, అది ఇది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే
అంత ప్రేమగా చేసినప్పుడు ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! సో, అట్లా అన్నమాట. నాకు గూడా ఇంకా తినాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే మా వారికిచ్చి, నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. మళ్ళీ నేను తినేటప్పుడు గూడా మా వారిని పిలిచాను. ఇంకా కొంచెం తినండి అని చెప్పేసి తిన్నారు. చాలా బావుంది. 2 బావున్నాయి. నేనైతే కొంచెం క్రిస్పీగా చేసుకున్నాను. మా వారికి కొంచెం సాఫ్ట్‌గా ఎక్కువ ఫ్రై చేశానన్నమాట. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా?